హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి లైఫ్ స్టైల్. ఇవాల్టి మన రెసిపీ అటుకుల ఉప్మా. దీన్ని పోహా అని కూడా పిలుస్తారు. స్కూల్కి వెళ్ళే పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి లేట్ అవుతున్నట్లయితే ఈ రెసిపీ చేసుకోండి. ఓన్లీ 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అద్దరిపోతుందండి. ముందుగా 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకోండి. తర్వాత ఇలాంటి పలుచటి అటుకులు 250 గ్రామ్స్ తీసుకొని క్లీన్ చేసుకొని వాటర్లో 1 నిమిషం పాటు నానబెట్టి వడగట్టుకోండి. వడగట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండిల్ పెట్టుకోండి. అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, 2 స్పూన్ల పచ్చెనగపప్పు, 2 స్పూన్ల పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1/2 స్పూన్ ఉప్పు వేసి బాగా వేయించండి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసి స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకోండి. ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాక ఒక చిన్న నిమ్మకాయ కట్ చేసి తీసుకొని నిమ్మరసాన్ని అందులో మిక్స్ చేసి 1 నిమిషం పాటు కలుపుకోండి. ఇప్పుడు నానబెట్టుకొని వడగట్టిన అటుకులు కొంచెం కొంచెంగా వేసి బాగా కలుపుకోండి. అంతే, ఎక్కువ సమయం పట్టకుండా ఎంత ఈజీగా చేశామో కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.